మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 3ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రకృతి యొక్క 3 గుణాల గురించి వివరిస్తూ సృష్టి రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. జీవులు ఈ భౌతిక ప్రపంచంలో ఎలా జన్మిస్తారో అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత్. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ అర్జునా, మహద్బ్రహ్మ అని పిలువబడే ఈ సమస్త భౌతిక ప్రకృతి నా గర్భం లాంటిది. నేను దానిలో జీవాత్మలనే బీజాన్ని స్థాపిస్తాను. ఆ కలయిక వల్లనే సర్వప్రాణులు జన్మిస్తున్నాయి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక తల్లిలాంటిది అయితే దానికి బీజం వేసే తండ్రిని నేనే అని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, సృష్టికి మూల కారణం భగవంతుడే అని ఇది మనకు గుర్తు చేస్తుంది. మనం ఈ శరీరాన్ని ప్రకృతి నుండి పొందినా మనలోని చైతన్యం అంటే ఆత్మ భగవంతుని అంశే. మనమందరం ఒకే దైవిక తండ్రికి పిల్లలమని తెలుసుకున్నప్పుడు మనలో అహంకారం, భేదభావాలు తొలగిపోతాయి. సర్వజీవుల యందు దైవత్వాన్ని చూసే దృష్టి కలుగుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఎదుటివారిని చూసినప్పుడు వారి కులం, మతం లేదా అంతస్తును కాకుండా వారిలో ఉన్న దైవాంశను చూడటానికి ప్రయత్నించాలి. అందరి తండ్రి ఒకరే అయినప్పుడు మనమంతా సోదరులమే అనే భావనతో మెలగాలి. ఇది మన సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు సమాజంలో శాంతిని ప్రోత్సహిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.